ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొంతమంది భర్తలు భార్యలతోటి వీళ్ళ పుట్టింటి విషయాలు అంటే వీళ్ళ అమ్మ నాన్న గురించి, అన్నయ్య గాని, అక్క, చెల్లి, అన్న ఇవన్నీ చెప్పడం, అంటే వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, ఈయననే మనల్ని ఇలా అంటున్నారు అని చెప్పేసి ఇలాంటి విషయాలన్నీ కూడా భార్యతో అంటే షేర్ చేసుకోవచ్చా? భర్త పుట్టింటి విషయాలు భార్యతో షేర్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ షేర్ చేసుకుంటే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? ఒకసారి అసలు ఇది ఎలా వచ్చిందంటే ఈ విషయము, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఏదైనా సరే వాళ్ళ పుట్టింటి తరపు విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ వాళ్ళ పుట్టింటి విషయాలు చెప్పుకోవడమే ప్రధాన కారణం, ప్రధాన లక్ష్యంగా మారిపోయింది. కొద్ది రోజులు అయిన తర్వాత నీ వాళ్ళు ఇలా అంటే నా వాళ్ళు ఇలా, నీ వాళ్ళు ఇలా అంటే నీ వాళ్ళు ఇలాగానే వాదోపవాదాలు జరిగిపోవడం, గొడవలు జరిగిపోవడం, కోపాలు కక్షలు పెరిగిపోవడం అనేది చాలా జరుగుతున్నాయి. నన్ను అడిగితే ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉంటాయి హోల్స్, అవి రన్నింగ్లో వాళ్ళే తెలుసుకుంటారు. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం, పనులు చేసుకుంటూ ఉంటాము, కలిసి ఎన్నో విధాలుగా అనేక పనులు చేస్తుంటాం. కొన్ని మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్యారెక్టర్స్ అనేవి మనకి తెలుస్తాయి కదా. ముందుగానే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ చెప్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. నిజమే, మన పుట్టింట్లో ఎన్నో కొన్ని సఫరింగ్స్ ఉంటాయి. కొంతమంది తల్లి కూతుళ్ళకే పడదు, కొంతమంది తండ్రి కూతుళ్ళకి పడదు, కొంతమందికి సిబ్లింగ్స్తో పడదు. పెళ్ళి అయిన తర్వాత అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆ వ్యక్తికి ఇవన్నీ అవసరం లేదు కదా. ఆ వ్యక్తికి ఈ అమ్మాయితోనే సంబంధం, ఈ అమ్మాయి కూడా అతనితోనే సంబంధం. సరే, ప్రతి కుటుంబంలో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఏముందిలే న్యాచురల్ అని తీసుకునే అమ్మాయి అయితే పర్వాలేదు. ఆ అబ్బాయి వాళ్ళ గురించి చెప్పినా చెప్పకపోయినా. కానీ పనిగట్టుకుని చెప్పాడు అనుకోండి, అసలే ఇక్కడ లూజ్ అనుకోండి ఈ అమ్మాయి, ఇంకా అతను చెప్పినందువల్ల ఈమెకి ఇంకొంచెం ఆలంబన పెరుగుతుంది. అడ్వాంటేజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంటి కుటుంబ సభ్యులతోటి ఈమె నిరసనగా ప్రవర్తించడం కానీ, లేకపోతే ఈ భర్తను ఎత్తిపొడవడం కానీ జరుగుతుంది. పరువు పోవడమే కదా. ఇంకా రోజు వితండవాదాలు, లేకపోతే అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, అవి పెద్ద గొడవల్లోకి దారితీస్తాయి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీ వాళ్ళు ఇలాగా నువ్వు అప్పుడు చెప్పావు కదా. చాలా ఇవి ఎలా అంటే చెప్పడానికి ఈజీగా సిల్లీగా ఉండొచ్చు నవీనా, కానీ ఇవే విడాకుల వరకు దారితీసిన కేసులు ఎన్నో ఉన్నాయి. నీ 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 అనుకుని పగల పెరిగిపోతుంటాయి ఇక్కడ. అది కొంత ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత మనకి తెలిసిపోతుంది. అట్లీస్ట్ అప్పుడైనా మనం ఆపకుండా ఇంకా మూర్ఖత్వంగా పెంచుకుంటూ పోయామనుకో 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా జీవితాలు నాశనం సంగతి పక్కన పెడితే, నువ్వంటే నాకు ఇష్టం ఉండదు, నేనంటే నీకు ఇష్టం ఉండదు, కలిసి బ్రతుకుతూనే ఉంటాం. ఎన్నేళ్ళైనా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా బ్రతుకుతూనే ఉంటాం. కానీ నువ్వంటే నాకు ఇష్టం ఉండదు, గౌరవం ఉండదు, అలాగే నేనంటే కూడా నీకు ఇష్టం ఉండదు, గౌరవం ఉండదు. మరి అలాంటప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? మనసు పంచుకోలేము, ఒక శరీర బాధను పంచుకోలేము, అట్లీస్ట్ నాకు జ్వరం వచ్చింది, దగ్గొచ్చింది, లేకపోతే ఇంకోటి ఏం చెప్పుకోలేవు నువ్వు. ఎందుకనంటే ఆ చనువుని కోల్పోతావు. ఎందుకు? ఆ ప్లేస్లో కోపం పగలు రెడీగా ఉన్నాయి, అక్కడ నిండి ఉన్నాయి. అలాంటప్పుడు నీకు బాగోలేదంటే అతనికి ఏమన్నా సంతోషం కలుగుతుందా? కలగదు. అప్పుడు ఇంకో రకంగా మాట్లాడతాడు అతను, లేకపోతే నువ్వే చూసుకోవాలో ఏదో ఒకటి మాట్లాడతాడు. కాబట్టి ఒక కొంతకాలం అయిన తర్వాత ఈ మార్పులు అనేవి గమనించగలిగితే ఆపేయాలి. నన్ను అడిగితే కొత్తలో తెలియలేదు, ఏదో తెలిసి తెలియక మూర్ఖత్వంగా అయిపోయింది అని అనుకున్నప్పుడు మారాలి. తిట్టుకున్నాగా 2-3 ఏళ్ళు తిట్టుకున్నాక మానేద్దాం. వయసు పెరుగుతుంది, పిల్లలు పుడుతూ ఉంటారు, కుటుంబంలో పాత పడుతూ ఉంటాము. ఇంకా ఎందుకు? సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలిసిపోయింది, నువ్వు ఇంకా భర్త దగ్గర ఎత్తిపడవలసిన అవసరం లేదు కదా. ఇంకోటి, ఇప్పుడు భర్త కానీ భార్య కానీ వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పడం అనేది ఇక్కడ మనకు ప్రధాన కారణం. అలా చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పకండి. మన వైపు ఉన్న హోల్స్ గురించి మర్చిపోయి అవతల వాళ్ళ హోల్స్ గురించి మనం మాట్లాడతాం. మీ అమ్మాయిలాగా, మీ అక్కలాగా, మీ చెల్లిలాగా. ఇప్పుడు మనకి ఉన్నారుగా, మన ఇంట్లో కూడా అలాంటి ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇక్కడ డిఫరెన్స్ ఒకటే, మనం పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా సంబంధం కలుపుకోవటం వల్ల నీ అని దెప్పుకుని పొడుచుకుంటున్నాం. కానీ 100 ఇళ్లలో సంసారాలు చూస్తే అందరిళ్లలో ఒక్కొక్క కథ ఉంటూనే ఉంటుంది. 5-6 కుటుంబ సభ్యులు ఉంటే అందులో 1-2 వెధవలా ఉంటారు, లేదా 4 ఉండొచ్చు. దానికి నువ్వేం చేస్తావు? అందుకని పెళ్ళిళ్ళు చేసుకోరా? పెళ్ళిళ్ళు చేసుకోవాలిగా. అందుకే నేను మన ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి అమ్మాయి కానీ ప్రతి అబ్బాయి కానీ మారాలి. మారిన తర్వాత అంటే కొన్ని అభిరుచులు కానీ కొన్ని అభిప్రాయాలు కానీ మార్చుకోవాలి. మన పద్ధతులు కానీ కొన్ని మార్చుకోవాలి. నేను ఎలాగే ఉంటాను అంటే అక్కడ అవతల కుదరకపోవచ్చు, అట్లానే అవతల వాళ్ళు కూడా.
పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి అబ్బాయి వాళ్ళకి కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా ఇంట్లో ఇన్ని హోల్స్ ఉన్నాయి, మరి నన్ను వాళ్ళు ఏమనుకుంటారో అలా అనుకోకుండా ఉండే విధంగా నేను కొంత మారితే వాళ్ళకి వాళ్ళు అలా ఉన్న ఈ అమ్మాయి మంచిదే అని అనుకుంటారని మనం మారాలి. అలాగే ఆ అబ్బాయి కూడా. అంతేగాని ఇద్దరు పేటేసుకుని కూర్చొని నా వాళ్ళు ఇలా అని చెప్పుకోవడం వల్ల ఒరిగేది ఏమీ లేదు, జరిగేది ఏమీ లేదు, చివరికి నష్టమే వాటిల్తుంది. కొంతకాలాన్ని మొదట్లో బాగా స్వీట్గా ఉంటాయి వాళ్ళ మీద చెప్తున్నప్పుడు, అతనికి కూడా ప్రతీకారం తీరుతూ హాయిగా అనిపిస్తుంది వాళ్ళ మీద చెప్పడం వల్ల. కొంతకాలం అయిన తర్వాత అరే ఎందుకు చెప్పానని పశ్చాత్తాపం కలుగుతుంది. మారిపోతాయి అన్నీ. అది అవసరమా మనకి? పని కట్టుకుని మనల్ని మనమే చెడ్డ చేసుకోవటం అనేది అవసరం లేదు. ఇది నెక్స్ట్ ఫేజ్ చెప్తా. ఇది ఇలా ఉంటే ఇవన్నీ ఏమవుతాయి తెలుసా, తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింట్లో చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ విని అక్కడ కదా, పుట్టింట్లో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అనుకునేరు, బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది పక్కింటి వాళ్ళు బాగా వేలు పెడతారు ఇంట్రెస్ట్గా. బాగా రాగాన్ని పట్టుకు కూర్చుని విషయాలన్నీ అడుగుతూ ఉంటారు. అమ్మకంటే ముందు వాళ్ళే అడుగుతారు. అప్పుడు చిన్నప్పటి నుంచి తెలిసిన ఆంటీయేగా అని చెప్పి వాళ్ళ కూర్చొని మనం చెప్తూ ఉంటాం. ఇలా అన్నాడంటే, అలా అన్నాడంటే అంటే ఇలా చేయి అలా చేయని దరిద్రపు సలహాలు ఇస్తారు అక్కడి నుంచి. ఈ మా సలహాలు పట్టుకుని అక్కడికి వెళ్తే కొల్లేరు అవుతుంది కాపురం. కాబట్టి ఏదైనా సరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అత్తగారింటి 10 సార్లు వచ్చి వెళ్తూనే ఉన్నావు అల్లుడుగా, ఇక్కడ ఎవరో లాంటి వాళ్ళు నీకు అర్థమవుతుంది. ఈ అమ్మాయి సరే అక్కడ ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటుంది, ఇంకా బాగా తెలిసినప్పుడు ఊరుకోండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఏర్పరచుకుని వాళ్ళతో ఎలా మెలగాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. నువ్వు చెప్పి అనవసరంగా ఉన్నవి లేనివి నువ్వు పల్సన్ అవుతున్నావు, ఫ్యామిలీ పల్సన్ అవుతుంది. అమ్మాయినా అబ్బాయినా ఇద్దరికే చెప్తున్నా. కాబట్టి అలా పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పుకోకండి అని చెప్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్.